వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి టీడీపీ తనకున్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలని కూడా ఉపయోగిస్తుంది. మనం కొద్ది రోజుల క్రితమే చెప్పుకోవటం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైనాట్ కుప్పం అని అన్నప్పుడు టీడీపీ కూడా వైనాట్ పులివెందుల, ఇది మనందరికీ తెలిసిందే. వైనాట్ 175 పక్కన పెట్టేసేస్తే 175 ఎవరికి రావని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు అదే మాట్లాడుకుంటాం, భవిష్యత్తులో కూడా ఇదే మాట్లాడుకుంటాం. ఎందుకంటే 175కి 175 ఏ పార్టీ గెలవదు, అది సాధ్యమయ్యే అంశం కాదు. సో దాన్ని పక్కన పెట్టేసేస్తే టీడీపీ చాలా బలంగా ప్రయత్నం చేస్తుంది. గతంలో వైసీపీ ఏ విధంగా అయితే కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని విషయాల్లో కూడా టీడీపీకి ఎదురెళ్ళిందో, ఏ విధంగా అయితే టీడీపీని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టిందో, ఇప్పుడు అదే టీడీపీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వైజాగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్టిగా పోటీ చేయాలని టీడీపీ భావించినప్పటికీ కూడా దీన్ని త్వరగా గ్రహించినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి చెందినటువంటి ఓటర్లను ఆయన ముందుగానే జాగ్రత్త పరుచుకోగలిగారు. దాంతో ఫలితంగా ఉన్నటువంటి వాళ్ళని కొనలేనటువంటి పరిస్థితుల్లో టీడీపీ వెనక్కి తగ్గి చివరి నిమిషంలో మేము గౌరవప్రదమైనటువంటి హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయదలుచుకున్నాము, అందుకే ఈ పోటీ నుంచి విరమించుకుంటున్నామని చెప్పారు. కానీ వాస్తవానికి ఏంటంటే చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం చేశారు. ఇది ప్రజలు ఓట్లు వేసి గెలిపించేటువంటి ఎమ్మెల్సీ స్థానాలు కాదు, ఇది స్థానిక సంస్థల కోటాలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానం. అంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీలు వేయాల్సినటువంటి ఓట్లు ఇవి. సో వాళ్ళు ఆల్రెడీ వైసీపీ పార్టీ నేతలు అయినటువంటి నేపథ్యంలో 200 మందిని కొనుగోలు చేస్తే తప్ప ఒక అభ్యర్థిని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి టీడీపీది. అందుకనే వెనకడుగు వేయటం జరిగింది. ఇక కడప విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కడపలో టీడీపీ చాలా శరవేగంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. కడపలో మొత్తం 50 స్థానిక సంస్థలకు సంబంధించినటువంటిది 50 జడ్పీ స్థానాలు ఉన్నాయి. ఇందులో జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. సో అందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సో ఈ పదవి ఖాళీగా ఉంది. దీంతో పాటుగా మొత్తం 50 జడ్పీలను కూడా టీడీపీ తమ అనుకూల వర్గీయులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతలు టీడీపీలోకి లాగటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికే 5 జడ్పీటీసీలు టీడీపీలో చేరినట్లుగా తెలుస్తుంది, మరొక జడ్పీటీసీ బీజేపీలో చేరినట్లుగా తెలుస్తుంది, మరికొంతమంది చేరటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీంతో మేల్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు ప్రస్తుతం. ఆయన అక్కడి నుంచే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 21వ తేదీన అందరూ కూడా తాడేపల్లి రావాలని, తాడేపల్లిలో ఆయన ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడతారని చెప్పి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అంటే ఏ విధంగా అయితే స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో విశాఖ నేతలతో, స్థానిక సంస్థల నేతలతో నేరుగా ఆయనే మాట్లాడి భవిష్యత్తు మీద భరోసా ఇస్తూ తానుండి అన్నీ చూసుకుంటానని చెప్పి తెలియజేసి ఏ విధంగా పార్టీ నుంచి వెళ్ళిపోకుండా ఆపుకోగలిగారు, ఇప్పుడు అదే వ్యూహాన్ని మరలా అమలు చేయాలనేది జగన్ ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.